ఫ్రెండ్స్, వీలైనంత వరకు డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన పర్సనల్ గ్రోత్ కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మన థాట్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ చేంజ్ అవుతాయి ట్రావెలింగ్ వల్ల. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ట్రావెలింగ్ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని ఎక్కడికి ట్రావెల్ చేయరు. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని మురిసిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఒక రిగ్రెట్ ఒక్కటి మిగిలిపోతుంది. నేను లైఫ్లో ఏం చేయలేకపోయాను, ఏం చూడలేకపోయాను అని. ఇలా మాత్రం ఎప్పుడు ఉండకండి. మనం లైఫ్ని చూసే విధానం మారాలి అంటే డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయాలి. అలా ట్రావెల్ చేసినప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, రైట్? మనం బతకగలుగుతామా, బతకలేమా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, రైట్? ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి అన్నమాట. వేరే దగ్గర కల్చర్ ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, మీకు జాగ్రఫీ తెలుస్తుంది, హిస్టరీ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ కొన్ని రోజులే బతుకుతాం, కానీ తరతరాలుగా మనిషి ఎంతో ఆలోచించి ఎన్నో బిల్డ్ చేశాడు ఇక్కడ ఈ భూమి పైన. సో ఇవన్నీ చూసినప్పుడు మన ఆలోచన ధోరణి ప్రతి విషయంలో మారుతుంది. కాబట్టి ట్రావెల్ చేయండి, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీ అడాప్టబిలిటీ పెరుగుతుంది, ఓవరాల్గా మీ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. చాలామంది భయపడుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తే అక్కడ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ వెళ్తే ఏమవుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఏమవుతుంది, ఇలా వెళ్తే ఏమవుతుంది. ఇలా భయపడకండి. భయపడుతూ బతికితే అది నన్ను అడిగితే బ్రతుకే కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు మీ బడ్జెట్లో, మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ను బట్టి వీలైనంత వరకు మీ ఎర్నింగ్స్లో కొద్ది వరకు మాత్రం ఖచ్చితంగా ట్రావెలింగ్కి స్పెండ్ చేయండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను లాస్ట్ 10 డేస్లో నేను 4 డేస్ సౌత్ గోవాలో ఉన్నాను, 4 డేస్ నార్త్ గోవాలో ఉన్నాను, అండ్ 2 డేస్ మురుడేశ్వర్ అండ్ గోకర్ణలో ఉన్నాను, రైట్? సో ఓవరాల్గా నేను చాలా నేర్చుకున్నాను. నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి అండ్ మెంటల్గా కూడా చాలా రిలాక్స్ అయ్యాను. నా రొటీన్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళి కొత్త ప్రపంచాన్ని చూశానని అనిపించింది. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, రైట్? ఎవరిని కించపరచడం కాదు, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. We will meet in the next video. Like and share my videos. Thank you for your support.